హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళ బండి మీద అమ్మే మసాలా బొరుగులు తయారీ విధానం చూద్దాము. నేను ఇంటర్ చదివే రోజుల్లో చిత్తూరులో కృష్ణవేణి కాలేజీలో ప్రతిరోజు తినేవాళ్ళమండి ఈ బొరుగులు. నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతిరోజు ఈ బొరుగులు ఇంటర్వెల్ అయితే చాలండి ఈ బొరుగులు తీసి తినేవాళ్ళము. ఆ భయ్య అయితే ఒక చిన్న మగ్గు పెట్టుకొని మగ్గులో కలిపేవాడు. నేను ఇంట్లో కొత్త మగ్గు ఉంటే ఆ మగ్గులో కలుపుదామని ట్రై చేస్తున్నాను. దీనికోసం మనం కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా పెట్టుకొని మగ్గు తీసుకొని పేపర్ కూడా రెడీగా ఉంది చూసారా, ప్యాక్ చేసి ఇవ్వడానికి. ఈ బొరుగుల్ని మనము మగ్గులో వేసుకోవాలి. ఎంత కావాలో అంత తగినంత బొరుగులు తీసుకొని, కొత్త మగ్గు అండి ఇది, తగినంత బొరుగులు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇందులో నెయ్యి, కొంచెం ఎక్కువ నెయ్యి ఆర్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా, అందుకు కొద్దిగా ఒక 1/4 చెంచా వేసానండి. 1/4 చెంచా వేసి, మిర్చి పౌడర్ చిన్న స్పూన్లో 1 స్పూన్ వేసా. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు వేసాను. తరిగిన మ్యాంగో వేసాను. పల్లీలు, తురిమిన క్యారెట్, మ్యాంగో కూడా సన్నగా తురుముకున్నానండి. క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ 1 స్పూను, పుట్నాల పప్పు అంటారు చూడండి అది 1 స్పూను, కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది 1 స్పూను వేసి, ఇప్పుడు లెమన్ అండి, మనకి ఒక 10 డ్రాప్స్, లేకపోతే మనకి ఎంత అవసరమో అంత కలుపుకోవాలి. లెమన్ పిండుకొని ఒక చిన్న స్టిక్ పెట్టుకొని ఆ స్టిక్తో పుల్లతో కలిపేవాడు ఆ భయ్య. నేను ఇంట్లో చిన్న మత్తు లాంటిది, చిన్న మత్తు ఉంటే దాన్ని ఏమంటారు, పప్పు గుత్తి చిన్నది ఒకటి ఉన్నిందండి, దాన్ని తిప్పి అందులో కలుపుతున్నాను. బాగా కలుపుకొని టేస్టీ మసాలా బొరుగులు తయారైపోయిందండి. దీన్ని మనం పేపర్ ఇలా చుట్టుకొని పేపర్లో వేసుకొని తినేయడమే. ఫ్రెష్గా కరకరలాడుతూ మసాలా బొరుగులు రెడీ అయిపోయింది. డెకరేషన్ కోసం కొద్ది క్యారెట్, కొంచెం కొత్తిమీర, కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలు వేసి పైన అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ చేసి ఇచ్చేస్తే ఇంట్లోనే మనము మసాలా బొరుగులు రెడీ చేసుకోవచ్చండి. చిత్తూరు కృష్ణవేణి కాలేజీలో చదివే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి.